నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక సమావేశానికి మోదీ రావడం జరిగింది. సో దాదాపు 13,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాని గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైనవి. సో ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నావు అంటే 15 ఏళ్ల పాటు కూటమి ఇలాగే బలంగా ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గతంలో ఏదైతే ఎలక్షన్ జరిగినప్పుడు చాలా మంది వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వ్యక్తిగతంగా మాకు పవన్ కళ్యాణ్ ఇష్టమే, కాకపోతే ఆయన ఎప్పుడు కూడా వేరే వాళ్లకు అధికారం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అతను సొంతంగా ముఖ్యమంత్రి అయి పాలన చేయాలని ప్రజల తరపున కొట్లాడాలని ఆలోచన లేదు అని చెప్పేసి చాలా మంది అయితే ఇలాంటి మాటలు మాట్లాడారు. సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సంపాదించిండు. కాకపోతే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎప్పుడు మోదీ వచ్చినా, ఎప్పుడు చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ కలిసి సమావేశం నిర్వహించినా కానీ సో ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉంటుంది, సో అతని నాయకత్వంలోనే మేము కొనసాగుతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సో ఇక్కడ ఒకటి 15 సంవత్సరాల పాటు అనే ఒక వ్యాఖ్య చేయడం వల్ల టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, 15 సంవత్సరాలే ఎందుకు అంటే 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాడు, తర్వాత మాదే అధికారం అనే వ్యాఖ్యన అని చెప్పేసి అటు టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు, సో గతంలోనే ఆల్రెడీ ఈ కూటమి తరఫున పోటీ చేయడం కావచ్చు, తర్వాత వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల మన ఓట్లు తక్కువ పడ్డాయి. సో ఇప్పుడైనా గెలిచినాం, సో ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయకత్వంలోనే మేము ముందుకు కొనసాగుతామంటే మరి జనసేనకు ఎప్పుడు అధికారంలోకి వచ్చుడు, జనసేన ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, జనసేనలో పనిచేసినటువంటి కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, సో వాళ్ళకెప్పుడు సీట్లు, వాళ్ళకెప్పుడు మంత్రి పదవులు, వాళ్ళకెప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ముందుకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతాయని చెప్పేసి ఇటు జనసేన కార్యకర్తలు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదంటే ఏ నాయకుడే కానీ ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5-2 సంవత్సరాల కాలం అయితే గడిచిపోయింది. ప్రజలు ఏం చూస్తారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక మార్క్ అయితే వేసుకున్నాడు. ఏం చేసిండు అంటే మామూలుగా ఆరోగ్యశ్రీ కావచ్చు, 104 కావచ్చు, 108 అంటే అంబులెన్స్లు కావచ్చు, సో ఈ పింఛన్లు కావచ్చు, ఇలాంటివి కొన్ని చేసిండు, ఒక మార్క్ వేసుకున్నాడు. చంద్రబాబు ఏంటంటే మైక్రోసాఫ్ట్, చంద్రబాబు ఏందని చెప్తే పెట్టుబడులు కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ అని చెప్తారు. సో అట్లా పవన్ కళ్యాణ్ ఏం చేసిండంటే అతను ఒక మార్క్ అయితే ఉండాలి కదా. సో ఎప్పుడు చూసినా కూటమి ప్రభుత్వంతో మేము కొనసాగుతున్నాం, సో టీడీపీ చేసిన పనులే మేము చేసిన పనులు, మేము చేసిన పనులే టీడీపీ చేసిన పనులు అంటే అది ఎప్పటికీ చెల్లదు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 3 ఏళ్ల తర్వాత సో ఇలాగే కొనసాగితే మరి టీడీపీ కదా పనిచేస్తుంది, జనసేనకి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచనలో పడతారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అసలు వ్యూహం ఏంటి, సో ప్రతిసారి ఇలా అనడంలో పవన్ కళ్యాణ్ అసలు ఎలాంటి పథకము రచిస్తున్నాడు, ఏ వ్యూహాన్ని రచిస్తున్నాడు అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ మోడీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కానీ, ఏ మీటింగ్ కు సమావేశానికి హాజరైనా కానీ చంద్రబాబు నాయుడుకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నాడో సేమ్ అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు. సో మొత్తం మీద ఇప్పుడు సౌత్ స్టేట్లలో బీజేపీ బాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. సో దానికి ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీని అప్పుడు కూటమిలో పెట్టి తర్వాత దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు టీడీపీని జనసేన అయితే దగ్గర పెట్టుకుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మరి ఈ 3 కలిసే ఉంటాయా, లేదంటే జనసేన మాత్రమే దగ్గర తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుందా, లేదంటే టీడీపీ బీజేపీ కలిసి జనసేనకు ఇబ్బందులు పడతా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మేము ముందుంటాం.